వెల్కమ్ టు ఇదే నిజం టీవీ. నేను లాలిత్య. ఈ రోజుల్లో చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య. కానీ భార్యాభర్తలు వారి ప్రేమకు ప్రతిరూపంగా చూసుకునే బిడ్డ విషయంలో ఇంకా అంతకు మించిన సమస్యలు ఫేస్ చేస్తున్నారు. ఎంతోమందికి ఫర్టిలిటీ సమస్యలు బాధిస్తున్నాయి. అసలు ఒక ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఐవీఎఫ్ అంటే ఏంటి, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకుంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, అసలు ఆ ప్రొసీజర్ ఏంటి, ఇలా ఎన్నో డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ అన్నింటినీ క్లియర్ చేయడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు డాక్టర్ సునీత గారు, సీనియర్ కన్సల్టెంట్, ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్. నమస్తే మేడం. నమస్తే అండి. ఫస్ట్లీ మేడం, చాలా మందికి ఉండే డౌట్ అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, దానికి మెయిన్ రీజన్స్ ఏంటి అసలు? ఓకే, ఇన్ఫర్టిలిటీ అనేది మనం ఎప్పుడు చెప్తామంటే హస్బెండ్ వైఫ్ అంటే ఒక జంట కలిసి ఉన్నారు ఒక 1 year పాటు, అయినప్పటికీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రానప్పుడు దాన్ని ఇన్ఫర్టిలిటీ అని చెప్తుంటాం అనమాట. ఈ ఇన్ఫర్టిలిటీకి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. స్త్రీలలో చూస్తే మెయిన్గా ముఖ్యంగా 4 కారణాలు ఉంటాయి. ఒకటి, వాళ్ళకి అండాశయంలో అండం అనేది సరిగ్గా పెరగకపోవడం అనేది, దాన్ని యానోవులేషన్ అంటాం. దీనికి ముఖ్య కారణము పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఇది కాకుండా గర్భసంచికి మళ్ళీ అండాశయంకి కనెక్షన్గా ఒకటి ఫెలోపియన్ ట్యూబ్ అనేది ఉంటుంది. ఈ ఫెలోపియన్ ట్యూబ్లో ఇన్ఫెక్షన్ అయినప్పుడు కూడా మనకు ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది. ఇది కాకుండా గర్భసంచికి వస్తే గర్భసంచిలో కూడా మనకు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు. పాలిప్స్ అని, ఫైబ్రాయిడ్స్ అని, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి గర్భసంచికి వస్తే. ఇది కాకుండా సర్విక్స్ అంటే గర్భసంచి ఒక ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని సర్విక్స్ అంటాం. ఇక్కడ కూడా ఆ దారి అనేది చాలా సన్నగా ఉండడము, దానివల్ల కూడా మనకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఫేస్ చేయొచ్చు. మళ్ళీ జెంట్స్లోకి వస్తే వాళ్ళకి ముఖ్యంగా స్పర్మ్ యొక్క కౌంట్, అదే కాకుండా దాని యొక్క కదలిక అనేది ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు. ఇది కాకుండా కదలిక, కౌంటు అన్నీ సరిగ్గా ఉన్నప్పటికీ ఆ స్పర్మ్ యొక్క స్ట్రక్చర్ అంటే దాని యొక్క షేప్ అనేది అబ్నార్మల్గా ఉండడం వల్ల కూడా మనకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు. సో ఇది జనరల్గా మనము ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది లేడీస్లో ఒక 30%, జెంట్స్లో ఒక 30% అనేది చూస్తుంటాం అనమాట. ఇది కాకుండా కంబైన్డ్గా ఉండే ప్రాబ్లం ఒక 20%లో కంబైన్డ్గా లేడీస్ జెంట్స్కి ఇద్దరికి కలిపి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా చూస్తుంటాము. అండ్ ఒక 10% కపుల్స్లో ఏంటంటే ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండకపోవచ్చు. ఇలా కూడా దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం, అలా కూడా ఉండొచ్చు. మేడం, చాలా మందికి అసలు ఐవీఎఫ్ ప్రొసీజర్ అంటేనే భయంగా ఉంటుంది. యాజ్ ఏ ఐవీఎఫ్ స్పెషలిస్ట్ మీరు మీ దగ్గరికి వచ్చిన పేషెంట్స్ని ఫస్ట్ ఎలా మోటివేట్ చేస్తారు, వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? సో ఫస్ట్ థింగ్ నేను వాళ్ళకి ఏం చెప్తానంటే పేషెంట్స్కి, ఒకటి మనకి ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది మనకు కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్ కాదు. ఇది దగ్గర మనకు 4 decades అంటే 40 సంవత్సరాల నుంచి ఈ ట్రీట్మెంట్ అనేది మనకు పేషెంట్స్కి అందుబాటులో ఉంది. అది ఒకటి, వాళ్ళని ఫస్ట్ వాళ్ళకి ఒక కంఫర్ట్ ఇవ్వాలని అనుకుంటాం. ఇది కొత్త ట్రీట్మెంట్, మనం కొత్తగా ప్రయోగం చేయట్లేదు, మనకు 40 years నుంచి ఈ ట్రీట్మెంట్ మనకు అవైలబుల్గా ఉంది కాబట్టి ఇది టైం టెస్టెడ్ ప్రొసీజర్ అనమాట. అదొకటి. తర్వాత ఇంకో విషయానికి వస్తే మెనీ టైమ్స్ పేషెంట్స్కి ఏం కంగారు పడతారంటే ఇంజెక్షన్స్ ఒకటి పెయిన్ఫుల్గా ఉంటుందా, అదేవిధంగా ఈ ప్రొసీజర్ అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంటుందని, అసలు ఈ ప్రాసెస్ సేఫా కాదా అని చాలా మంది ఆలోచిస్తుంటారు. రైట్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో ఈ ప్రొసీజర్ సేఫ్టీ గురించి నేను ఒకటే చెప్తాను, అంటే వరల్డ్ ఓవర్ దీని గురించి రీసెర్చ్ అనేది జరుగుతూ ఉంది. ఏంటి ఈ ప్రొసీజర్ ఎంత సేఫ్, పుట్టబోయే పిల్లలకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, అలాగే ఈ ట్రీట్మెంట్ ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అని. సో ఈ అన్ని రీసెర్చ్లో, ఈ అన్ని స్టడీస్లో మనకు తేలింది ఏంటంటే మనకి ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది చాలా సేఫ్ ప్రొసీజర్. అదేవిధంగా ఈ పుట్టబోయే పిల్లలకు కూడా పెద్దగా దానివల్ల రిస్క్ అనేది కూడా మనకు కనిపించట్లేదు అనేది. ఓకే మేడం, మీరు ఐవీఎఫ్ ప్రాసెస్లో ఎగ్స్ని సేకరించేటప్పుడు ఫస్ట్ ఏ ప్రాసెస్ ఫాలో అవుతారు? అంటే ఎగ్స్ని సేకరించడం అనేది అది ఒక సింపుల్ ప్రొసీజరే అమ్మ. సో జనరల్గా పేషెంట్స్ ఏమనుకుంటారంటే వాళ్ళకు ఆ ప్రొసీజర్ అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, అక్కడ ఏదో మనకు కట్ అనేది చేస్తారు అనేది. ఇట్స్ నాట్, దెర్ విల్ నాట్ బి ఎనీ కట్ ఆన్ ద అబ్డమిన్, అలాంటిది ఎలాంటిది ఉండదు అనమాట. విత్ ఎ స్మాల్ నీడిల్ ప్రిక్ ఓన్లీ వీ కెన్ కలెక్ట్ ద ఎగ్స్ అనమాట. సో జనరల్గా మనము లేడీస్కి వెజైనల్ స్కాన్ అనేది చేస్తాము, ఇంటర్నల్ స్కాన్. ఆ ఇంటర్నల్ స్కాన్కి మనం నీడిల్ అటాచ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో ఆ నీడిల్ అటాచ్ చేసుకొని మనము స్ట్రేట్ అవే ఎక్కడైతే అండాశయం ఉందో అక్కడికి వెళ్ళిపోయి ఆ ఎగ్స్ అన్ని చాలా సులభంగా కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అఫ్ కోర్స్ ఇందులో ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టీస్ ఆల్సో విల్ హెల్ప్ టు మేక్ షూర్ దట్ ద పేషెంట్ ఈజ్ వెరీ ఏమంటారు పెద్ద ప్రాబ్లం కాకుండా సేఫ్గా ప్రొసీజర్ అయ్యేటట్టు ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టీస్ ఉన్నప్పుడు
తేలిగ్గా జరిగిపోతుంది అనమాట ప్రొసీజర్. అంటే నెక్స్ట్ మీరు ఎగ్స్ని సేకరించాక అది ల్యాబ్లోకి వెళ్తుంది, లైక్ ఎంబ్రియో ఫామ్ అవుతుంది, ఆ ప్రాసెస్ గురించి చెప్పండి. ఓకే. సో ఈ ఐవీఎఫ్ అనేది దాని ఫుల్ ఫామ్ అనేది ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, జనరల్గా టెస్ట్ ట్యూబ్ బేబీ అని అంటారు. సో ఇందులో 4 స్టెప్స్ ఉంటాయండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే పేషెంట్కి మనము ఎగ్స్ అనేవి రెడీ కావడానికి కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాం. దీన్ని హార్మోనల్ ఇంజెక్షన్స్. ఇందులో ఉండే కాంపోజిషన్ FSH LH అనే హార్మోన్ ఉంటుంది. ఇది జనరల్గా మన బాడీలో ఉండే హార్మోనే, బట్ మనం బయట నుంచి కొంచెం ఎక్కువ డోస్తో ఇస్తున్నాం అనమాట. ఎందుకంటే మనకు ఒకే ఎగ్ అనేది రెడీ న్యాచురల్గా జరుగుతుంది. అలా కాకుండా మనకు మల్టిపుల్ ఎగ్స్ రెడీ అవ్వడానికి మనము ప్రయత్నం చేస్తున్నాం. సో అది ఫస్ట్ స్టెప్, అంటే ఎగ్స్ రెడీ చేసుకోవడం అనేది ఫస్ట్ స్టెప్. దాది హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తాం. ఈ హార్మోనల్ ఇంజెక్షన్ అనేది మనకు దగ్గర 10 రోజులు ఈ ప్రొసీజర్ ఉంటుంది. ఈ హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చే టైంలో స్కాన్స్ అలాగే హార్మోన్ టెస్ట్లు కూడా జరుగుతుంటాయి. సో దట్ మనకి డోస్ అనేది కరెక్ట్గా వెళుతుందా, డోస్ ఏమైనా తక్కువ చేయాలా ఎక్కువ చేయాలా అనేది మనం నిర్ధారించుకుంటాం. ఈ స్కాన్లో మనము సైజెస్ అనేవి కరెక్ట్గా వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది ఎగ్ కలెక్షన్ ప్రొసీజర్. ఈ ఎగ్ కలెక్షన్ ప్రొసీజర్ అనేది డే కేర్ ప్రొసీజర్. అంటే పేషెంట్ మార్నింగ్ హాస్పిటల్కి వస్తే మధ్యాహ్నం వరకు వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోవచ్చు అనమాట. అదే కాకుండా అది అండర్ అనెస్థీషియా జరుగుతుంది. సో పెయిన్ఫుల్గా ఉండదు. ఈ ఎగ్ కలెక్షన్ చేసిన తర్వాత ఈ నెక్స్ట్ స్టెప్ అనేది IVF ల్యాబ్లో జరుగుతుంది. IVF ల్యాబ్లో ఏవైతే మనం ఎగ్స్ అయితే కలెక్ట్ చేసామో IVF ల్యాబ్లో ఎంబ్రియాలజిస్ట్ అని ఉంటారనమాట. ఆ ఎంబ్రియాలజిస్ట్ అనేది ఎగ్స్ అన్ని మనకు స్క్రీన్ చేసుకుంటారు, దాని యొక్క క్వాలిటీ అసెస్ చేస్తారు. అసెస్ చేసుకున్న తర్వాత అదే టైంలో హస్బెండ్ యొక్క స్పర్మ్ కూడా కలెక్ట్ చేస్తారు. సో ఈ కలెక్ట్ చేసిన స్పర్మ్ని ప్రాసెస్ చేసి ఎగ్స్ని కూడా ప్రాసెస్ చేసి ఈ రెండు కూడా ఈ IVF ల్యాబ్లో రెండు కూడా దగ్గరలో పెడతారు. ఇది కాకుండా ఇంకో స్టెప్ ఏం చేస్తారంటే IVF ల్యాబ్లో ICSI అనే ప్రొసీజర్, అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అనేది. ఒకవేళ ఎగ్స్ తక్కువ ఉన్నా ఆర్ స్పర్మ్స్ కూడా తక్కువ ఉన్నప్పుడు డైరెక్ట్గా ప్రతి ఒక్క ఎగ్లో స్పర్మ్ అనేది ఇంజెక్ట్ చేస్తారనమాట. దీన్ని ICSA అంటారు. ఈ ప్రాసెస్ తర్వాత ఈ ఎగ్స్ ఏవైతే కలెక్ట్ చేస్తామో దాని ఇన్క్యుబేటర్ అనే ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ ఏంటి అంటే దాని ప్రాముఖ్యత, అందులో మనకు మన సిమిలర్ మన బాడీ యొక్క కండిషన్స్ ఏమైతే ఉంటాయో అవి దాన్ని రెప్లికేట్ చేస్తుంది. సో మన బాడీలో ఏదైతే టెంపరేచర్ కానీ వాతావరణం ఏదైతే ఉంటుందో అది సిమిలర్గా ఆ ఇంక్యుబేటర్లో ఉంటుంది ఎన్వైరన్మెంట్. సో దాంతో ఏమవుతుంది, ఆ ఎగ్ అనేది పెరగడం మొదలు పెడుతుంది. సో 3 days తర్వాత మన ఎంబ్రియాలజిస్ట్ ఏం చేస్తారంటే ఆ గ్రోత్ అనేది అబ్జర్వ్ చేస్తారు. ఎలా గ్రో అయింది ఈ ఎంబ్రియో అనేది. ఎంబ్రియో అంటే తెలుగులో చెప్పాలంటే పిండం. సో ఈ పిండం అనేది ఎలా తయారైంది, దాని క్వాలిటీ ఎలా ఉంది అనేది అసెస్ చేస్తారు. ఈ క్వాలిటీ అనేది A గ్రేడ్, B గ్రేడ్, C గ్రేడ్ ఇలా క్వాలిటీ వైజ్ మనము దాన్ని డిఫరెన్షియేట్ చేసుకుంటాం. సో A గ్రేడ్ పిండం ఉన్నప్పుడు దాని యొక్క ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే అవకాశం బాగుంటుందన్నమాట. అలాగే B అండ్ C గ్రేడ్ అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే అవకాశం తగ్గుతుంది. సో ఇలా మనము సెగ్రిగేట్ చేసుకున్న తర్వాత ఏవైతే టాప్ క్వాలిటీ అంటే మంచి క్వాలిటీ పిండం ఏదైతే ఉందో దాంట్లో నుంచి మనం 1 కానీ 2 కానీ సెలెక్ట్ చేసుకొని మనము పేషెంట్ యొక్క గర్భసంచిలో అండర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ మనం పెడతామన్నమాట. సో అది 4th స్టెప్, అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది. సో నేను మళ్ళీ రిపీట్ చేయాలంటే 4 స్టెప్స్ ఉంటాయమ్మా. ఫస్ట్ అనేది IVF ఇంజెక్షన్స్తో ఎగ్స్ అనేవి మనము గ్రో చేసుకోవడము. సెకండ్ స్టెప్లో ఎగ్ అనేది కలెక్ట్ చేసుకోవడము. థర్డ్ స్టెప్లో IVF ల్యాబ్లో ఇవి రెండింటిని దగ్గరలో పెట్టి పిండం అనేది తయారిక జరుగుతుంది. అండ్ 4th స్టెప్లో ఎంబ్రియో అనేది మనం యూట్రస్లో అంటే గర్భసంచిలో పెట్టడం అనేది జరుగుతుంది. అంటే మేడం ఎగ్స్ కలెక్ట్ చేసేటప్పుడు ఈ టైంలో అయితేనే కలెక్ట్ చేస్తారు, ఒక విమెన్కి మెన్స్ట్రుయేషన్ సైకిల్ ఉంటుంది, సో దాన్ని బట్టి మీరు ముందే చెప్తారా? కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సో యూజువల్గా మనం చెప్పేది ఏంటంటే పేషెంట్స్ని పీరియడ్స్ ఒక 2nd or 3rd డే అనేది రమ్మని చెప్తామన్నమాట. ఆ 2nd and 3rd డే వచ్చినప్పుడు స్కాన్ చేస్తాము. చేసిన తర్వాత మనం ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తాము. సో అప్రాక్సిమేట్లీ పేషెంట్ యొక్క మెన్స్ట్రువల్ సైకిల్ 12th to 14th డే మధ్యలో ఎగ్స్ అనేవి రెడీ అవుతాయి అన్నమాట. అంటే మేడం ఒకవేళ మీరు కలెక్ట్ చేసిన అన్ని ఎగ్స్లోకి ఎంబ్రియో ఫామ్ అవ్వకపోవచ్చు, సో ఒకవేళ సమ్ టైమ్స్ ఎక్కువ ఫామ్ అవ్వచ్చు, రిమైనింగ్ ఏం చేస్తారు? ఓకే, సో మీరు అన్నది చాలా కరెక్ట్ పాయింట్ అమ్మా. సో ప్రతి ఎగ్ ఏదైతే కలెక్ట్ అవుతుందో అది క్వాలిటీ ఉండాలి, మెచ్యూర్గా ఉండాలి అనేది రూల్ లేదు. అండ్ సపోజింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు 10 eggs కలెక్ట్ చేస్తాం, ఆ 10 eggs కూడా క్వాలిటీ అనేది అలాగే మెచ్యూర్గా ఉండాలనేది రూల్ లేదు. అందులో ప్రాబబులీ మనకు 6 నుంచి 8 క్వాలిటీ ఉండొచ్చు. సో ప్రతి క్వాలిటీ ఎగ్లో మనము స్పర్మ్ అనేది పెట్టిన తర్వాత ఏదైతే పిండం తయారవుతుందో ప్రతిదీ కూడా ఆ 6 నుంచి 8 eggs ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా పిండంకి దారి తీయాలనేది రూల్ లేదు.
సో అందులో నుంచి మళ్ళీ తగ్గిపోవచ్చు. సో మనము 6 to 8 eggs క్వాలిటీ ఉంటే పిండం తయారీకి వచ్చే వరకు మేబీ 3 నుంచి 4 పిండాలు మాత్రమే తయారవ్వచ్చు. సో అలా స్టెప్ బై స్టెప్ మనకు ఎవ్రీ మినిట్ మనము దాన్ని అప్డేట్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది పేషెంట్కి. సో ఇలా ఉంది మీ ప్రొసీజర్, ఇలా అయింది, ఇలా మీ క్వాలిటీ వచ్చింది, ఇలా మీ పిండం తయారైంది అనేది. సో సపోజింగ్ మనకు గుడ్ సైకిల్ అంటే మంచి ట్రీట్మెంట్ సైకిల్ ఎలా ఉంటుందంటే మనకు 10 eggs వచ్చాయి, 10 కూడా క్వాలిటీగా వచ్చాయి. అండ్ పిండం ఏదైతే తయారైందో అందులో 6 నుంచి 8 క్వాలిటీ పిండాలు తయారయ్యాయి, టాప్ క్వాలిటీ. అండ్ అందులో నుంచి మనం మేబీ 2 కానీ 3 కానీ మ్యాక్సిమం పెడతాము. జనరల్గా మన క్లినిక్లో మాత్రం 1 కానీ 2 మాత్రమే పెడతామన్నమాట. ఈ పెట్టిన తర్వాత ఏదైతే మనకు సర్ప్లస్ అంటే ఎక్స్ట్రా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం స్టోర్ చేస్తాము. సో దట్ బై ఛాన్స్ ఈ పేషెంట్ కన్ఫర్మ్ కాలేదనుకోండి, ప్రెగ్నెన్సీకి రాలేదనుకోండి, అప్పుడు ఏదైతే మనము ఎక్స్ట్రా మనము ప్రిజర్వ్ చేసాం, స్టోర్ చేసి పెట్టుకున్న పిండాల్ని మనము యూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే మేడం చాలామంది ఆఫ్టర్ 40 కూడా ఐవీఎఫ్ చేయించుకోవచ్చు, సో ఏజ్ తర్వాత కూడా ప్రాసెసే కదా, సో మళ్ళీ పిల్లలు పుడతారు అని అనుకుంటుంటారు. వాటి గురించి మీరు? అది చాలా పెద్ద మిస్కన్సెప్షన్ అండి. సో ప్రెగ్నెన్సీ అనేది బెస్ట్ టైము ఏదైతే ఉంటుందో లెస్ దెన్ 35 years ఏజ్ అప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవకాశం చాలా బాగుంటుంది లేడీస్లో. ఎప్పుడైతే 35 దాటుతారో వాళ్ళ యొక్క అండాశయం వీక్గా అవుతుంది, అండముత్పత్తి శక్తి తగ్గుతుంది, అదేవిధంగా వాళ్ళ యొక్క ఎగ్ క్వాలిటీ కూడా తగ్గుతుంది. సో ఈ 2 పారామీటర్స్, ఒకటి క్వాంటిటీ ఇంకోటి క్వాలిటీ, 2 కూడా 35 దాటిన తర్వాత తగ్గుతుంది. 35 దాటిన స్త్రీలకి వాళ్ళ యొక్క ఎగ్ క్వాలిటీ కానీ అండ్ ఎగ్ క్వాంటిటీ కానీ 2 కూడా తగ్గిపోతుంటాయి అన్నమాట. సో 40 years ఏజ్లో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా చాలా తగ్గిపోతాయి. సో జనరల్గా పేషెంట్స్కి ఏం చెప్తామంటే వాళ్ళు ఒకవేళ ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి 40 years ఏజ్లో వస్తే వాళ్ళ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి అరౌండ్ 5 to 10% మాత్రమే ఉంటాయి.